ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ రవి సుజాత. ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా? నేను కూడా బాగున్నాను. ఈరోజు ఒక సంఘటన నేను చూశాను ఫ్రెండ్స్. 6 days నుంచి నడుస్తుంది నంద్యాలలో ఈ టాపిక్ అనమాట. 8 years అమ్మాయిని 8th క్లాసా 10th క్లాసా పిల్లలు ముగ్గురు తీసుకెళ్ళి అతి దారుణంగా ఏం చేశారో తెలియదు కానీ వాళ్ళు చంపేశారు. మొత్తానికైతే చెరువులో పడేశారా, ఇంకా ఏమైనా ఎక్కడ చేశారో కూడా ఇప్పటి వరకు 6 days అయిన తర్వాత కూడా వాళ్ళ అమ్మాయి ఎక్కడ ఉంది అని కూడా వాళ్ళకి దొరకకుండా ఆ విధంగా చేశారు అమ్మాయిని. ఏ తల్లిదండ్రులు అయితే ఊరుకుంటారు ఫ్రెండ్స్ ఈ విధంగా చేస్తే? చెప్పండి. ఇలాంటి వాళ్ళని ఏం చేయాలి ఫ్రెండ్స్? అసలు అప్పటికప్పుడు తీసిందని ఎన్కౌంటర్ చేసి పాడేయాలి ఫ్రెండ్స్. నాకు తెలిసినంత వరకు ఇట్లాంటి బ్యాడ్ స్టూడెంట్స్ అసలు ఏం నేర్చుకుంటున్నారు వాళ్ళు ఇంట్లో కానీ పేరెంట్స్ అసలు ఎలా పోతున్నారు? ఎన్ని ఆశలు పెట్టుకుని పెంచుతారు మా అబ్బాయిలైనా అమ్మాయిలైనా పేరెంట్స్. అసలు వాళ్ళు ఏం మాట్లాడుతున్నారో ఏం చేస్తున్నారో ఇప్పుడున్న జనరేషన్లో పిల్లలు. ఆ అమ్మాయి వాళ్ళ పేరెంట్స్ ఎంత బాధపడుతున్నారు. ఆ ఊర్లో ఇప్పుడు ధర్నాలు చేస్తున్నారు. ఇవన్నీ అవసరమా వీళ్ళకి? అసలు చదువుకోవడానికి స్కూల్కి పంపిస్తే స్కూల్లో చదువుకోకుండా ఇలాంటి వేషాలన్నీ ఎందుకు వేస్తున్నారు ఇట్లాంటి పిల్లలు? అసలు ఏంటో అసలు ఇంత దారుణం అయితే కూడా ఎప్పుడు నేర్చుకుంటారు? ఏం నేర్చుకుంటారు? స్కూల్కి వెళ్ళి ఇంట్లో ఏం నేర్చుకుంటున్నారు? అసలు బుద్ధి చెప్పడానికి కనీసం ఎవరైనా చెప్తుంటే వినే పరిస్థితుల్లో కూడా లేదు. పిల్లలు అలా తయారైపోయారు. అసలు వాళ్ళు ఏం చూసినా ఇలా చేస్తున్నారో ఏం ఎవరికీ అర్థం కాదు. ఆ విధంగా ఉంటుందన్నమాట. మరి అసలు ఎంత బాధ అనిపిస్తుందో ఆ చిన్న అమ్మాయిని తలుసుకుంటుంటే. ఎంత కష్టపడుతారు పేరెంట్స్ వాళ్ళని పెంచడానికి చేయడానికి. ఊరంతా ఇప్పుడు చూడండి ధర్నాలకు వచ్చిందనేసి పోలీస్ కంప్లైంట్. వాళ్ళని తీసుకెళ్లి అరెస్ట్ చేసి ఎన్కౌంటర్ చేయకుండా అరెస్ట్ ఎందుకు చేస్తున్నారు? అసలు వెంటనే ఎన్కౌంటర్ చేసి పడేయాలి కదా ఇలాంటి వాళ్ళని. ఎందుకు ఉంచుతున్నారు పోలీస్ స్టేషన్లో? అమ్మాయి దొరకను కూడా లేదు ఇప్పటి వరకు. వాళ్ళు ఎంత అడుగుతున్నారు అమ్మాయి కావాలని. అసలు మాట్లాడడానికి మాటలు లేకుండా మాట్లాడుతున్నారు, చేస్తున్నారు. ఇలా సమాజంలో ఏం జరుగుతుందో కూడా తెలియట్లేదు ఫ్రెండ్స్. అసలు చిన్న పిల్ల 6 months 8 months 1 year 1.5 year, ఇప్పుడు 8 years, పెద్దవాళ్ళు లేదు 70 years లేదు. ఈ విధంగా చేస్తూ ఉంటే ఇంకా ఎన్ని రోజులు జరుగుతుంది ఫ్రెండ్స్ ఇట్లాంటి ఘోరాలన్నీ? ఎప్పుడు ఈ సమాజం మారుతుంది? బుద్ధి ఎప్పుడు వస్తుంది ఈ సమాజంలో? ఈ చిన్న పిల్లల దగ్గర నుంచి అబ్బాయిలు మంచి బుద్ధులు నేర్చుకోవాలి, మంచి అలవడికలు, మంచి ప్రవర్తన ఉండాలి. పేరెంట్స్ కూడా ఆ విధంగా పెంచేటట్టు ప్రతి తల్లిదండ్రులు కోరుకుంటున్నాను ఫ్రెండ్స్.